గంభీరంగానే చెప్పానంటావా అని పక్కన కూర్చోబెట్టుకుని చూడు, అసలు ఆ శ్లోకం చెప్పడం చూడు. నకాంక్షే విజయం కృష్ణ అంటే నిజంగా అప్పటికి ఒక రాకూడని వైరాగ్యంతో మాట్లాడుతున్న అర్జునుడు ఎలా మాట్లాడతాడో అలా, నీకేం తెలిసని మాట్లాడుతున్నావు అన్నప్పుడు ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్నప్పుడు కృష్ణుడు ఎలా అంటాడో గంభీరంగా అలా. ఎప్పుడు విశ్వరూప సందర్శనం చేయించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి సమస్త దేవతలతో బాబోయ్ నేను చూడలేకపోతున్నాను ఉపసంహరించు కృష్ణ అన్నప్పుడు ఆ శబ్దం చేత మనకి విశ్వరూపం కనపడేటట్టు. నిజంగా చెప్పాలంటే నేను తక్కువ చేయట్లా. లతా మంగేష్కర్ గారి భగవద్గీత ముందొచ్చిన ఘంటసాల గారి భగవద్గీతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ పెట్టారు. ఆవిడది చాలా గొప్ప మహాతల్లి, నేను ఆవిడని తక్కువ ఎంత మాత్రం చెయ్యండి. ఘంటసాల గారి గొప్పతనానికి చెప్తున్నాను, ఆ కంఠం ఆ వ్యాఖ్యానానికి చెప్తున్నాను. అయితే మనందరం జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు బ్రతికున్న నాళ్ళు, అందున ప్రత్యేకించి చిట్ట చివరి రోజుల్లో అలమటించారు. తెలుగు జాతికి పెట్టింది పేరు లలిత గీతం. లలిత గీతం అనేటటువంటిది తెలుగు భాషలో అంత గొప్పది. సాహిత్యంలో చిన్న కథ ఎంత గొప్పదో లలిత సంగీతం అంత గొప్పది. లలిత సంగీతానికి ఒక పాఠశాల ఉండాలని, అంత బాగా లలిత సంగీతం నేర్పాలని. ఎందుకంటే ఒక పాటని అలా పాడటం, ఆ పరిస్థితిని బట్టి అలా మలచగలగడం ఘంటసాల గారి ప్రజ్ఞ. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మీరు అందరూ వినే ఉంటారు. ఏదో నేను ఒక్కడనే విన్నట్టుగా ఏదో అందం కొద్ది అలా అంటారు. అన్నమాచార్యులు వారి కీర్తన మీరు అందరూ వినుంటారు. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానని పాదము, చాలా గంభీరంగా పాడతారు. కానీ ఘంటసాల గారు దాన్ని ఒకసారి విదేశాల్లో పాడారు. పాడినప్పుడు ఒక భక్తుడు ఆ పాదాల వంక చూస్తూ, ఇంత గొప్ప పాదాలు అంటే దాన్ని ఎంత సంతోషంగా పాడతారంట అన్నదానికి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతాని పాదము అలా పాడారు. అది నిజంగా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఇంత గొప్ప పాదాలు. అది నిజంగా భగవంతుడు అందుకేనేమో భగవద్గీత వేళకి ఆయన్ని తీసుకెళ్ళాడు. ఆయన సున్నితంగా నిద్రపోయేటటువంటి పరమాత్మకి పరాకు చెప్పినట్టు అంత స్వాతంత్రం తీసుకుని ఏ త్యాగరాజు గారు రామదాస్ గారు కీర్తనల్లో, అమ్మ రాత్రి వచ్చి నీ పక్కన పడుకోబోయే ముందు ఒక్కసారి చిక్కీలి పట్టుకు మరుకేళి సృక్కియుండెడు వేళ నన్ను బ్రోవామని చెప్పావే అంటారు రామదాస్ గారు. స్వాతంత్రం తీసుకుని మాట్లాడటం అంటే అది ఏకాంత సేవ సమయంలో రాముడు నీ దగ్గరికి వచ్చి సీతమ్మ గడ్డం పట్టుకుని ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు ఆ బలహీనమైన క్షణంలో రామదాసు గారి సంగతి ఏం చేశారని అడుగు అంటారు. అలా ఘంటసాల గారు కూడా నిజంగా వెంకటేశ్వర స్వామి గారి దగ్గర తానే నటన చేస్తూ శేషశైలావాస శ్రీ వెంకటేశ పాడుతున్నప్పుడు శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు అలర్మేల్ వంకకు అలుకరానీయకు ముద్దుసతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి ముచటల పేల్చి శేషశైలావాస శ్రీ వెంకటేశ. అది నిజంగా స్వామివారే అక్కడ పడుకుంటే ఆయనకి మనం పాఠం చెప్పడం ఎలా పడుకోవాలో. శ్రీదేవి వంకకి చిలిపిగా చూడకు, అలర్మేల్ మంగకి అలకొస్తుంది, ఆవిడకి అలకరానీయకు, ఇద్దరినీ సంతోషపెట్టు, ముద్దుసతులు ఇద్దరిని ఇరువైపులా చేర్చి నువ్వు సంతోషపెట్టి పడుకో శేషశైలావాస శ్రీ వెంకటేశ. అది పాడేటప్పుడు ఎబ్బెట్టుతనం లేకుండా ఆ భక్తి, నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఇబ్బంది పడేది పొద్దున నిద్ర పట్టక ఇరుపెక్కిన కన్నులతో రాకూడదు అన్నట్టుగా. అసలు ఆ ముఖం ఎంతో మృదువుగా ఇలా పెట్టి ఓ నామం పెట్టుకుని ఆ ఉత్తరీయం వేసుకుని పాడటంలో ఆయన ఎంత అనుభవించేవారో ఆ పాటలో బాగా కనపడుతుంది. ఎందుకంటే ఆయనే నటించారుగా, పాడుతున్నప్పుడు లైవ్లో ఆయనే అది అక్కడ ఆయన భావ వ్యక్తీకరణ జరుగుతుండగా రికార్డు జరిగింది. నిజంగా ఇలా నేను ఎన్నని చెప్పను, ఎన్ని చెప్పినా తక్కువే. కానీ నేను ఈ సభలకి డబ్బులు అవి పుచ్చుకోను. కానీ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నాకు అది ఇచ్చి పంపించారు. ఏమిటి అంటే, నేను ఇప్పుడు అంతటి మహానుభావుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు నేనంటూ కోరుకునేది ఒకటి, ఏంటంటే
ఆయన లాంటి విద్యార్థి లేడు, ఆయన లాంటి గురువు లేడు, ఆయన లాంటి శిష్యుడు లేడు, ఆయన లాంటి దేశభక్తుడు లేడు, ఆయన లాంటి త్యాగమూర్తి లేడు, ఆయనలా సాటి కళాకారుల్ని ఆదరించిన వాడు లేడు. ఆయనని ఒకప్పుడు సినిమాల్లో నటించమని అడిగారు, ఎందుకంటే అంత అందమైన మూర్తి, సాత్విక మూర్తి. ఆయన అన్నారు, పాటలు పాడి డబ్బులు సంపాదిస్తున్నాను, నటుడుగా కూడా నేనే వెళ్ళిపోతే ఇంకొకరి పొట్ట కొట్టినట్టు అవుతుంది, వద్దు వాళ్ళని బ్రతకనివ్వండి అన్నారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం! దేశ సంరక్షణ కోసం అంత బయటకు వచ్చారు, ఐక్యరాజ్య సమితిలో పాట పాడారు, విదేశాల్లో పర్యటించారు, దేశానికి ఇంత కీర్తి తీసుకొచ్చారు, ఇప్పటికీ సజీవంగా మిగిలిపోయారు. ఘంటసాల గారి జీవిత చరిత్ర పిల్లలకి పాఠ్యాంశంగా రావాలి, పిల్లలందరూ చదువుకోవాలి. ఘంటసాల గారు అంటే కేవలం సినీ గాయకుడు కాదు, ఘంటసాల గారు అంటే ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలన్నీ కలిపినటువంటి అపూర్వమైనటువంటి వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అన్నది పిల్లలకి తెలియాలి. తద్వారా ఆయన స్ఫూర్తి కావాలి. లలిత సంగీతం తెలుగునాట బాగా వృద్ధిలోకి రావాలి. చిట్ట రోజుల్లో పుట్టపర్తి సాయిబాబా గారి ఆశీర్వచనంతో తిరుపతిలో స్థలం తీసుకుని ఇలా కట్టాలి కళాశాలని అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని శంకుస్థాపన జరగవలసినటువంటి సమయానికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి శరీరం వదిలేశారు. ఆయన కోరిక తీరాలి. అన్ని చోట్ల సంగీతం నేర్పే వాళ్ళు లలిత సంగీతం నేర్పాలి. మా రామాచారి గారు లాంటి వాళ్ళు కోరుకుంటే అది పెద్ద విషయమేం కాదు. చక్కని లలిత సంగీతం నేర్పి మంచి మంచి పాటలు పాడించగలరు. తద్వారా ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి నివాళి కల్పించినట్టు అవుతుంది. నేను ఇంతకన్నా మరీ ఎక్కువసేపు మాట్లాడితే నేను వెనక్కి వెళ్ళాలి. నేను ఢిల్లీ వెళ్ళి, ఢిల్లీ నుంచి నెల్లూరు వెళ్ళి, నెల్లూరులో ప్రవచనాలు చేసి ఆవిడకి మాట ఇచ్చానని మళ్ళీ తెల్లవారేటప్పటికి హైదరాబాద్ వచ్చి సాయంకాలానికి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ రేపు బయలుదేరి కాకినాడ వెళ్ళాలి. అందుకని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. మిమ్మల్ని 8 అయింది ఇంటికి వెళ్ళి పలహారం చేయాలి మీరు కూడా. అందుకని నేను ఇక్కడతో నా ప్రవచనాన్ని లేదా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ నేను కోరుకునేది ఏమిటంటే, ఘంటసాల గారి కంఠంలో ఉండే మాధుర్యం అనుభవించడానికి మీ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆయన గురించి ఏ సీమవారో ఎగిరిగిరి వచ్చారు, అలసి ఉంటారు మనసు సలసి ఉంటారు. అందుకని ఒక్కసారి గోరంక పూటికే చేరావు చిలక. మీరు రామాచారి గారు కలిసి పాడితే ఒక్కసారి నేను ఆ పాట విని సెలవు తీసుకుంటాను. ఒక్కసారి వేదిక మీదకి వచ్చి